నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. 4వ వచనములో ఉంది, ఆయన తన రెక్కలతో కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెము దారుణై ఉన్నది. రాత్రి వేళ కలిగే భయానికైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగానికైనా నీవు భయపడకు. వేటగాని ఊరిలో నుండి ఆయన విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఆయన నీళ్ళలోకి వస్తే నీకు కలిగే లాభం ఏందో తెలుసా? సంవత్సరానికి నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుకునే అవసరం లేదు. బిల్డింగ్ కట్టుకుంటాను అనుకోగలకు. అయితే ఏదో పెద్ద ఆస్తిపరుడు అయిపోతే కోటీశ్వరుని అయితే కాదు. ఆయన నా నీళ్ళలోకి వస్తే నీకు కలిగేదో తెలుసా? వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తాడు. ఆయన రెక్కలతో నిన్ను ఏం చేస్తాడ? కప్పుతాడు. ఏం చెప్పండి? కప్పుతాడు. హల్లెలూయా. కప్పుతాడు. ఆయన నీడలో కప్పుతాడు దేవుడు. కప్పేదానికి అర్థమేం చెప్పండి? కప్పేదానికి అర్థమేం చెప్పండి? కోడి పిల్లలు పెట్టుకుందండి. చక్కగా పిల్లలు బాబా చుక్కలు పిల్లలు చాలా అనుకుంటే మేపుతా ఉంది. కోడి మేపుతా ఉంటే ఆ మధ్యలో అంతలో ఓ త్రాసుపాము చూసి ఎట్టయినా సరే దీని పిల్లలు నేను తినాలనుకుంది. తినాలని ఆ కోడి పిల్లలు తినడానికి రాగానే అని ఎగిరింది. పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇల్లుగాల్లో లేదా కోడి ఇంతగానో కేకరిస్తా ఉంది, ఇంతగానో అదురుతా ఉంది, ఇంతగానో బెదిరిస్తా ఉంది. ఈ సైతాన్ కోడి ఏసు రక్తమే చేయం అని బయటికి వెళ్ళగానే పాము ఏంట్రా కొట్టండి సంపండి అనగానే అది తప్పించుకొని పోయింది. ఒకసారి పోయింది. అర్థమవుతుందా? కానీ కోడి పిల్లల్ని మాత్రం తినడానికి అవకాశం కల్పించలేదు. ఎందుకంటే అది కనపడగానే కోడి పిల్లల కాడికి వస్తుండగానే ఈ కోడి ఏమంటుండేది చెప్పండి? ఎక్కడిచ్చాడు బాగా అనేది. ఎవరో ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, ఆ ఇంట్లో ఉన్నోళ్ళు, ఆ కోడిని చదువుకున్న వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇరిగింటి వాళ్ళు, పొరిగింటి ఏంటంటే కోడి ఇంతగానే కదులుతున్నా పాము కనిపించగానే మనసులో అది పోయేది. అట్లా ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంది. కానీ పిల్లలు మాత్రం తెలియక ఒకసారి పాము బాగా పగబట్టింది. ఏంది అసలు? ఈరోజు ఎట్లయినా సరే దీని పిల్లలు నేను తినవలసిందే. ఒకరోజు రానే వచ్చింది. మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు లేరు, అందరూ పనులకు వెళ్ళిపోయారు. కోడి పిల్లలు పెట్టుకొని మేపుతుంది చక్కగా. పాము పగబట్టిన ఈ పాము రక్తమే చేయం. ఈ పగబట్టిన ఈ త్రాసు పాము అలాగ పడగ లేపుకొని కొట్టుకుంటూ రానే వచ్చింది. వెంటనే ఈ కోడి ఏం చేసిందో తెలుసా? వెంటనే కుక్క అంటున్న కోడి పిల్లల్ని తన రెక్కల కింద కప్పింది. ఈ పాము దాని పగని ఏం చేసింది? తన తల్లి కోడి మీద పటాన్ని కొట్టేసిందండి. కానీ పిల్లలు మాత్రం రెక్కల కింద ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వస్తే పాము కోడిని కరుస్తూ ఉంది. వెంటనే కర్ర తీసుకొని దాన్ని చంపేశారు పాముని. పాము చచ్చిపోయింది, తల్లి కోడి చచ్చిపోయింది, పిల్లలు మాత్రం బ్రతికి ఉన్నాయి. చేతులెత్తి స్తోత్రాలు. హల్లెలూయా. మన యేసయ్య కల్వారి శిలువలో నీకు నాకు నీడనిచ్చి ఆయన చచ్చిపోయాడు. దేవుని బిడ్డ, ఆయన ఎందుకు కల్వారి శిలువ ఎక్కాడో తెలుసా? నిన్ను నన్ను సాతాను కబండ హస్తంలో నుంచి రక్షించడానికి. ఆమేన్. హల్లెలూయా. సాతాను గుప్పిట్లో నువ్వు పడిపోకుండా, సాతాను కోరలకు నువ్వు బలి కాకుండా ఆయన కల్వారి శిలువలో నీకు నీడనిచ్చి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు క్షేమముగా ఉన్నావంటే, నేను క్షేమముగా ఉన్నావంటే, ఈ రాత్రి నువ్వు సజీవునిగా ఉన్నావంటే యేసయ్య కల్వారి శిలువలో 2024 సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణం పెట్టాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఆయన కాళ్ళకును చేతులకును శీలలు, పక్కన బల్లెపు పోటు, తలలో ముళ్ళ కిరీటము, ఆ గొల్గోతా కొండ పైన ఆయన ఇలా చేతులలో శీలలు నాటించుకొని రక్తము కారుతూ ఆయన నీకు నీడనిచ్చాడు. హల్లెలూయా. ఆయన నీడనిచ్చి ఆయన ప్రాణం పెట్టి నీవు సజీవురాలుగా సజీవునిగా ఉండటానికి. నిజంగా నీ దేవుని బిడ్డలారా, భయంకరమైన తాగుబోతున్న ఒకప్పుడు తిరుగుబోతుంది. ఆల్ రౌండ్ సినిమాలు చూసేవాళ్ళే. ఫస్ట్ సెకండ్ మ్యాట్ని మెడ్లీ షో కూడా సినిమాలు చూసి రాత్రి 2-3 గంటలకి ఇంటికి వచ్చే పరిస్థితి నాది ఒకప్పుడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన రెక్కల నీళ్ళలో నన్ను కప్పకపోతే, యేసయ్య ఆయన నీడలో నన్ను భద్రపరచకపోతే ఈరోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా తాగుడు అంత భయంకరమైన తాగుడా. దేవుని బిడ్డలారా, తాగేది ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని. తాగి నా అంతకు నేను ఇతరులతో గొడవలు పెట్టుకొని భయంకరమైన పరిస్థితి. రాత్రి అంతా నాకు నిద్ర ఉండదు, కుటుంబంలో నా వాళ్ళు కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. అలాంటి తాగుబోతుంది. అదే జీవితంలో నేను ఇట్లా ఉన్నట్లుంటే ఈరోజు బ్రతికేవాడిని కాను. ఒకవేళ బ్రతికి ఉన్నా ఇంత ఆరోగ్యంగా ఉండేవాడిని కాను. ఒక పేషెంట్ లాగా, ఒక బలహీనులాగా, ఒక టీపీ వ్యాధి వస్తులాగా, ఒక ఊపిరితిత్తులు చెడిపోయిన వాళ్ళలాగా బ్రతికి ఉండొచ్చు. ఒకవేళ జీవశంలాగా ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆత్మీయంగా, ఇంత ఆనందంగా బ్రతకగలుగుతున్నట్టే నా ప్రభువైన యేసు క్రీస్తు నీడ నా మీద ఉంది. ఆయన నీడలో నన్ను సురక్షితంగా దాచి భద్ర